ఈ బయోలాజికల్ కనెక్షన్ లేకపోవడం వల్ల చాలా మందికి ఇది ఓకే అనిపిస్తోంది. ఆహా, నిజమే. అది చాలా ముఖ్యమైన పాయింట్. మరి ఎవరు ఎక్కువగా దీన్ని ఎంచుకుంటున్నారు ఈ సమాచారం ప్రకారం? అంటే గర్భం దాల్చడంలో ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న మహిళలు, అవును, సంతానలేమితో బాధపడే కపుల్స్, స్త్రీలలో గాని పురుషుల్లో గాని సమస్య ఉండొచ్చు. ఉండొచ్చు. ఇంకాస్త వయసు పైబడిన వాళ్ళు, అంటే సాధారణంగా 37, 38 దాటిన వాళ్ళు, అలాగే పిల్లలు కావాలనుకునే సింగిల్ పేరెంట్స్ లేదా గే కపుల్స్ కూడా సరోగసీ వైపు చూస్తోందని తెలుస్తోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తల్లిదండ్రుల ఇద్దరి వయసు కలిపి 100 ఏళ్లు దాటకూడదని కూడా ఉందట. అవును, ఆ రూల్ కూడా ఉంది. ఆ జెస్టేషనల్ పద్ధతి వల్లే ఇంత డిఫరెంట్ గ్రూప్స్ దీన్ని వాడుకోగలుగుతున్నారు. సరే, ఇక అసలు విషయానికొస్తే కర్నూల్లో ఖర్చుల గురించి ఈ సోర్సెస్ ఏం చెప్తున్నాయి? సుమారుగా 10 లక్షల నుంచి 18 లక్షల వరకు అవ్వొచ్చని ఒక అంచనా ఉంది. అబ్బో, 18 లక్షల వరకా? మ్మ్. చాలా ఎక్కువ మొత్తమే ఇది. దేని మీద ఆధారపడి ఉంటుంది ఎంత ఖర్చు? చాలా విషయాలున్నాయి. ఇప్పుడు డాక్టర్ ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్, ఆ క్లినిక్ సక్సెస్ రేట్ ఎలా ఉంది, అది ఏ ఏరియాలో ఉంది, డోనార్ ఎగ్స్ లేదా స్పెర్మ్ అవసరమా, ఇంకా పిండాలకేమైనా స్పెషల్ టెస్టులు అంటే పీజీఎస్పీ, పీజీడీ లాంటివి అవసరమా, ఇలాంటివన్నీ కాస్ట్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. ఓ, ఓకే. అవును, ఆ మొత్తం ప్యాకేజ్‌లో చాలా భాగాలుంటాయి. మెయిన్‌గా సరుగేట్ తల్లికిచ్చే కాంపెన్సేషన్. అది సుమారు 7 నుంచి 10 లక్షల దాకా ఉండొచ్చు. తర్వాత